ఏదైనా సరే విచిత్రమైనటువంటి పరిణామాలను తీసుకురావడంలో స్పెషల్స్ ఉంటుంటాయి. అందులో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే, ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చేటటువంటి అంశాలు రాష్ట్రానికి కావలసిన పనుల్ని కరెక్ట్‌గా రాసుకుని తీసుకువెళ్తారు చంద్రబాబు గారు. అది సహజం తెలిసింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం సెంట్రల్‌లోనూ కూటమే, ఇక్కడ కూటమి. కాకపోతే అక్కడ కూటమి లీడ్ బీజేపీ, ఇక్కడ కూటమి లీడ్ తెలుగుదేశం పార్టీ. తాజాగా బాబు గారు చేసినటువంటి పనేంటయ్యా అంటే, నిర్మల అక్కడ ఢిల్లీలో మీటింగ్ చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇద్దరు కలిసి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఈ పారిశ్రామిక సదస్సు కోసం అట్ ద సేమ్ టైం ముందు నిర్మలా సీతారామన్ కలిశారు. ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇష్యూస్, రాయలసీమకి సంబంధించినటువంటి అటు ఉద్యానవన పంటలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏ ఏ పంటలు ఉంటే వాటికి కేంద్ర ప్రభుత్వం కొన్ని స్పెషల్స్ ఇస్తోంది. పూర్వాంచల్ ఏదో సంథింగ్ పథకం పేరు ఒకటి పెట్టారు. ఆ పథకం కిందన డబ్బులు ఆంధ్రాకి రిలీజ్ చేయండి. అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి నిధులకి ఇప్పుడు ఏదైతే ప్రపంచ బ్యాంక్ నిధులు ఇస్తుందో, అప్పులు ఇస్తుందో, ఆ అప్పులు అమరావతి ఇష్యూలో త్వరగా వచ్చేటట్టు చూడండి. వాళ్ళు రకరకాల ఆంక్షలు పెడతా ఉంటారు. కేంద్ర మంత్రి మాట్లాడితే తొందరగా అయిపోతుంది అనమాట. ఓవరాల్గా ఆర్థిక అంశాల్లో దాదాపుగా ఒక 20-30 ఏ వాటిట్లలో ఎంతెంత డబ్బులు తాము అడిగారు, ఎంత వాళ్ళు ఇచ్చారు, ఆ మిగతా బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలి, వాటికి వాళ్ళు ఏం కారణాలు చెప్తున్నారు, దానికి తన సమాధానం ఏంటి, ఇవన్నిటి కూడా పక్కా ప్లాన్తో వెళ్ళారని చెప్తున్నారు ఆయన్ని అభిమానించేటటువంటి వాళ్ళు. తద్వారా అహంకారము లేదు, ఆధిపత్యము లేదు, బాధ్యతాయుతంగా ముందుకెళ్తున్నారు.